ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకున్నాం. ఆదికాండము కొంచెం వాయిస్ పెంచిన వాయిస్ రేంజ్. ఆదికాండము 25వ అధ్యాయము 30 నుంచి 34 దాకా మైక్లో ఎవరైనా చదివిన సహాయం చేయనా. నేను అలసియున్నాను, ఆ ఎర్రగా దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావపోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్య భాగంలో ఇక్కడ ఏశావు యాకోబు అనే ఇద్దరు సహోదరులు, ఇద్దరు కమలుడు. వాళ్ళిద్దరు కూడా ఇస్సాకు కుమారులు. ఎవరు కుమారులు? మరి ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అంటే దేవుని యొక్క వాగ్దానం మూలముగా వచ్చిన సంతానం వీళ్ళు. అందుకని దేవుడు అనేక సందర్భాలు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనేవాడు. కానీ అబ్రహాము, ఇస్సాకు జ్యేష్ఠుడు కాబట్టి ఏశావు అనలేదు. ఎక్కడ ఏమన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. అంటే చూడండి, దేవుడు నిజంగా తన వాగ్దానాన్ని బట్టి ఏదైతే దేవుడు తన యొక్క ప్రణాళికలో ఎవరినైతే సిద్ధపరిచాడో ఇస్సాకుకు ఇద్దరు బిడ్డలను దేవుడు ఇస్తున్నాడు. అక్కడ వారిద్దరిలో కూడా ఒక వ్యక్తి పేరు ఏశావు, రెండో వ్యక్తి పేరేంటి? యాకోబు. మరి యొక్క ఏశావు ఏం చేశాడంటే తను బాల్యం నుండి కూడా అరణ్యవాసిగా మరి వేటాడుతంలో నేర్పరివాడిగా ఉంటూ ఉండేవాడు. అలాగే యాకోబు అయితే తన తల్లి దగ్గర ఇంటి పనులు చూసుకుంటూ సాధువుగా గుడారాలు నివసిస్తూ ఉండేవాడు. ఇలాగూ మరి ఇస్సాకు ఎప్పుడైతే మరి ఏశావు తెచ్చిన వేట మాంసను అలాగ తింటూ మరి అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. అలాగే రిబ్కా ఏం చేసింది? యాకోబును ప్రేమించింది. మరి ఇలాగ ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా ఉంటారా? ఇది కొంచెం డిఫరెంట్గా నాకు అనిపిస్తుంది. మాంసం రోజు ఇటు తీసుకొస్తున్నాడు, వెరైటీ మాంసాలు తీసుకొస్తున్నాడు కాబట్టి పెద్దవాడంటే నాకు ఇష్టం అనేవి తండ్రి అంటున్నాడంట. ఇక్కడ తల్లి ఏం చేస్తుంది? ఈ నాకు చక్క ఉల్లిపాయలు కోసి పెడుతున్నాడు, నా వెనకాలే ఉండి చక్క ఏది కావాలంటే అది పొట్లకాయ పిసకలేకపోతున్నాడు, పాప నా చేతులు నొప్పి పోతున్నాడు, పొట్లకాయ పిసుకుతున్నాడు, ఉల్లిపాయలు కొయ్యాలంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఏం చేస్తున్నాడు? ఉల్లిపాయలు కోస్తున్నాడు. అట్లాగే ఏదైనా కొంచెం తోటకూర కోసురారని కోసుకొస్తున్నాడు, కరేపాకు కోసురామని కోసుకొస్తున్నాడు. నా వెనకాల ఉండి పిల్లవాడు ఏం చేస్తున్నాడు? చిన్నోడు నా వెనకాలే ఉంటున్నాడు కాబట్టి తల్లి ఏమో చిన్నోడు ప్రేమిస్తుంది. ఇది కరెక్టేనంటారా? ఏ తల్లిదండ్రులు అయినా సరే బిడ్డలు ఎలా ఉంటాళ్ళు అంటే రెండు కళ్ళు అంటోళ్ళే. ఎందుకంటే ఒకవేళ ప్రేమించే విధానంగా ప్రేమించాలి అనుకుంటే ఆ బిడ్డకి ఏదైనా బలహీనతను బట్టి కానీ, బిడ్డకి ఏదైనా అనారోగ్యం ఉంది, ఆ బిడ్డ కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉందంటే తల్లి యొక్క తండ్రి యొక్క కాన్సన్ట్రేషన్ ఎవరి మీద వెళ్తుంది? ఆ బలహీనతలో ఉన్న బిడ్డ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువగా చూపిస్తారు తప్ప ఆ పెద్దోడంటే ఇష్టం, చిన్నోడంటే ఇష్టం లేదు అన్నది ఎవరికి ఉండదు. అలా చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక రోజున ఏం చేస్తానంటే యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసని వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఏమడిగాడు? నీవు తయారు చేస్తున్న ఆహారం నాకు కొంచెం పెట్టు అన్నాడు. సామాన్యంగా అన్నదమ్ముల్లో ఎవరైనా సరే అన్నయ్య వస్తాడనో తమ్ముడు వస్తాడనో ఎవరైనా సరే ఇంకా అవసరమైతే అన్నయ్య కూర్చొని ఆమ్లెట్ వేసి పెడతానని అంటారు. కానీ నేను నీకు భోజనం పెట్టాలంటే నాకు అది ఇస్తేనే ఇస్తాను అన్నది ఎవరన్నా ఉంటుంది ఎక్కడన్నా? చెప్పండి. ఆడ అసలు అన్నయ్య కాదు, ఆడ తమ్ముడే కాదు. అట్టయితే నిజమే. ఎందుకంటే సహోదరులంట ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం చెప్తుంది. సహోదరుల మధ్యలో కూడా ఆ చిన్న భోజనం కోసం కూడా నాకేంటంట నీకు వండిస్తే, మరి మొన్నటి దాకా రకరకాలైన వంటకాలు అనేక రకాలైన ఏటాడి తీసుకొస్తే ఆ రోజు నువ్వు ఎప్పుడన్నా చేసావు అడిగాడా?
నాకు అనిపిస్తుంది కొంచెం చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా లాభం వస్తుందని చూస్తారేమో అనిపిస్తుంది. అంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం బ్రాడ్ మైండ్ ఉంటుంది మా పెద్దవాళ్ళకి. ఎప్పుడైనా కొంచెం పోనీ ఏదో చిన్నోడు కదా సర్దుకుపోయే మనసు పెద్దవాళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. చిన్నోడికి ఎప్పుడు కూడా కొంచెం నాకు లాభం లేకుండా ఏమీ చేయకూడదు అన్నట్టుగా మనసు ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. అందుకని ఇంట్లో చిన్నవాళ్ళు అలుగుతారు అన్నిటికీ. అసలు ఆ ముందు అలుగుతూ కింద పడి డుల్లాడితే ముందు కిందోడైతే ముందు అసలుకి. అంటే చూడండి, కొన్నిసార్లు కుటుంబంలో ఇద్దరున్నారంటే ఇద్దరు కూడా డిఫరెంట్ మైండ్గా ఉంటారు. పెద్దవాళ్ళు ఎక్కువగా కొంచెం వాళ్ళు కామ్గా ఉంటారు. పాపం ఎవరిదైనా అడిగినా వాళ్ళకి ఏదైనా పని చిన్నవాళ్ళే నా చెల్లిలే ఈ నా తోడబుట్టిందిలే అన్నట్టుగా వాళ్ళు కొంచెం పెద్ద మనసుతో ఏదైనా చేయాలని మనసు ఉంటుంది. చూడండి ఇక్కడ యాకోబు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. 31 వచనం. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసేమన్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు. ఏమన్నాడు, నేను చనిపోబోయేటట్టుగా ఉన్నాను కదా, అసలు జ్యేష్ఠత్వం నాకు పని ఏంటి అనుకుంటున్నాడు. చూడండి, ఎందుకంటే చాలామంది కూడా జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తూ ఉంటారు. అంటే చూడండి, ఎప్పుడైనా సరే నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నువ్వు అమ్మి వేసుకోకూడదు. నీ యొక్క దేవుని నీ ఎడల ఉన్న ఉద్దేశించిన ఉద్దేశాలు, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎప్పుడూ కూడా. అందుకని హెబ్రీ పత్రికలో చూద్దాం ఒకసారి. ఒక మాట చూడండి, నాకు గుర్తొస్తున్న మాట. 12వ అధ్యాయం 16 నుంచి 17 చూడండి ఒక మాట. హెబ్రీ పత్రికలో చూద్దాం. 12వ అధ్యాయము 16 నుంచి 17 చదువు. ఒక పూట కూటి కొరకు అది ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూసారండి, అందుకని అన్నాడు ఒక్క పూట కూటి కొరకంట తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడంట, అమ్మివేశాడు. ఎందుకంటే ఈరోజు నాకు చాలామంది కూడా కొంతమంది క్షణికమైన సంతోషం కొరకు వాళ్ళ విలువైన జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ రోజున క్షణికమైన ఆనందము కొరకు, క్షణిక సుఖము కొరకు కొంతమంది వాళ్ళ జీవితాలు పాడు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఈ రోజున. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంటూ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రోజులో డబ్బు పోయినా దొరుకుద్దంట. ఒకవేళ ఏదైనా మనకి కాళ్ళకు బురదైనా మళ్ళీ గడుక్కోవచ్చు అంట. కానీ ఒక్కసారి మన క్యారెక్టర్ పోగొట్టుకున్నామంటే దానివల్ల చాలా. ఎందుకంటే జారత్వము జరిగించు వాడంట కేవలము బుద్ధి శూన్యుడు, అతడకు కలుగు అపకీర్తి అది ఎప్పటికీ పోదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు గ్రహింపు లేకోకుండా, కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన బలపరుస్తూ మన యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడా నీవు ఏ విషయంలో కూడా నువ్వు నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకోవద్దని ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఇక్కడ ఏమంటే ఏశావు అంట తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్ళు విడిచచ్చు దానికోసము శ్రద్ధతో వెనికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడి మీరు ఎరుగుదును. అంటే జ్యేష్ఠత్వమును గురించి చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నిజమే, ఈ రోజున చాలామంది కూడా దేవుని యొక్క బిడ్డలుగా మన దేవుడు మనకు అప్పగించిన పనుల్లో కూడా ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీకు ఏ పని అప్పగించినా, చిన్న పని అప్పగించినా దానిలో ఏం చేయాలి తెలుసా, నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే యెహోవా కార్యములు అశ్రద్ధతో చేయవాడు కూడా శాపగ్రస్తుడవుతాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఏ చిన్న పని అప్పగించినా నువ్వు ఆ పనిలో ఎలా ఉండదు తెలుసా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, అందుకని ఎన్నోసార్లు దేవుని యొక్క రాజ్యము కొరకు మనం నిలబడాలనుకుంటాం. దేవుడు ఒక బాధ్యత అప్పగించేది వాళ్ళకు కూడా ఎవరికి అప్పగిస్తాడు తెలుసా, ఆ పని డెఫినెట్గా ఈ వ్యక్తి చేయగలుగుతాడు అన్నవాడికి అప్పగిస్తాడు దేవుడు. దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఆ పని అప్పగించాడు దేవుడు. నిజమే, ఎందుకంటే తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు కాలంలో మరి ఫిలిప్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పేరేంటైంది,
ఫిలిప్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ ఫిలిప్పు ఆ కాలంలో యెరూషలేములో ఎప్పుడైతే హింస కలుగుతున్నదో ఆ సమయంలో అనేక మంది అటు ఇటు చెదిరిపోతూ ఉండేవాళ్ళు. అనేక మంది అలా చెదిరిపోతున్న సమయంలో ఫిలిప్ ఏం చేసేవాడంటే సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతం అది? సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది కూడా దేవుని తెలుసుకోగలిగారు. అలాగే ఆ సమయంలో ఫిలిప్పు అనేకమైన సూచక్రియలు అద్భుతాలు వారి యందు జరిగిస్తున్నాడు. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళలో అనేక మంది అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు కానీ, అలాగే దురాత్మలు వదిలిపోవటం కానీ, పక్షవాతంతో ఉన్న వాళ్ళు, కుంటి వాళ్ళు కానీ అనేక మంది స్వస్థత పొందటం, అలా జరగటం వలన ఆ పట్టణంలో చాలా సంతోషం కలిగింది అని అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ప్రారంభంలో మనకు ఉంటుంది. అక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ సమరయ ప్రాంతంలో వెళ్ళినప్పుడు, సమరయ ప్రాంతం అంటేనే చాలా భయంకరమైన శపితమైన ప్రాంతం. కానీ అలాంటి ప్రాంతంలో కూడా చూసారా, యేసుప్రభు యొక్క శిష్యులుగా యేసుప్రభు ముందు వెళ్ళారా లేదు చెప్పండి? సమరయ స్త్రీ కోసం వెళ్ళారా? ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే పాపం ఉంటుందో, ఏ ప్రాంతంలో అయితే దేవుని యొక్క పరిచయం లేదో ఆ ప్రాంతాల్లో కూడా యేసుప్రభు వెళ్ళారు. ఎందుకంటే ఆయన అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. అలాగే ఎన్నో గ్రామాల్లో ఉన్నాయి, చాలామంది కూడా ఇంకా దేవుని ఎరగని వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఉన్నారు. నిజమే. ఒక ప్రాంతాన్ని చూసినప్పుడు మనకు కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క భారం కలిగిన వ్యక్తులుగా, ప్రభా ఈ ప్రాంతాన్ని నాకు ఇవ్వు అని అడిగే విశ్వాసంలో మనం ఎదగాల. నిజమే. పౌలు గారు అయితే ఏథెన్సు పట్టణాన్ని చూసినప్పుడు తన యొక్క ఆత్మ పరితాప పెట్టలేక, ప్రభా బహు విగ్రహారాధన ఉండి నీ ప్రాంతాన్ని నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేశాడంటండి. నిజమే. ఎందుకంటే చాలామందిలో అలాంటి భారం లేకపోవటం వల్ల దేవుడు వారికి ఆ పని అప్పగించట్లా. నిర్లక్ష్యం, దేవుని పని అంటే నిర్లక్ష్యం. రక్షణ పొందిన చాలా సంవత్సరాలు అయిపోయినా సరే ఎవరో చూసుకుంటారులే అనే నిర్లక్ష్యం. లేదు, ఎప్పుడు కూడా నీ వంతుగా నీవు ఎప్పుడైతే దేవుని పరిచర్లో ముందుకు సాగుతావో దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఎక్కడైతే ఆగిపోతావో నీకు మళ్ళా ద్వారాలు తెరవబడవు. ఎప్పుడూ కూడా ఆగిపోక మనం ఏం చేయాలి తెలుసా? సాగిపోయేవారుగా ఉండాలి. నిజమే. ఒక రోజున ఇలాగే ఎక్స్కర్షన్కి వెళ్ళిన బృందంలో అనేక మంది జాన్ వెస్లీ గారు గురించి చెప్తూ ఉన్నారంట. జాన్ వెస్లీ గారి గురించి, ఆయన ఇలా ప్రార్థన చేశాడు, ఇలాగూ మోకరించాడు, ఇంగ్లాండ్ దేశం ప్రభా నాకు ఇవ్వు ప్రభా, ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభా మాకు ఇవ్వు అని తన తల్లి సుసన్న వెస్లీ ఎంతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఇద్దరు సహోదరులు దేవుడు పట్టుకున్నప్పుడు వాళ్ళలో ఎంత భారం వచ్చిందో తెలుసా? ప్రభా నన్ను మరణం నుంచి తప్పించిన దేవుడు కదా ప్రభా, నీ కొరకు మండేవాడిగా నన్ను సహాయం చేయ ప్రభా, నన్ను కూడా జ్ఞాపం చేసుకొని నిజంగా ఇంగ్లాండ్ దేశము కొరకు ప్రార్థన చేసినప్పుడంట దేవుడు నిజంగా ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు అనేక సంవత్సరాల పాటు కూడా కొన్నిసార్లు అక్కడ సర్కస్లు కానీ, సినిమా హాళ్ళు కానీ ఇలాంటివి కూడా లేకోకుండా అనేక మంది దేవుని యందు ఆకర్షితులై ఉండటం గమనించినప్పుడు నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది నిజంగా ప్రజలు చూసినప్పుడు ఆ యొక్క సంఘటనలన్నీ కూడా చెప్తున్నారంట. ఆ సంఘటనలన్నీ గురించి చెప్తున్నప్పుడు అక్కడికి కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు ఇలాగ చూస్తూ వెళ్ళిన ఆ వ్యక్తుల్లో ఇలాగే ఆ వ్యక్తి బస్సులో వెళ్ళారంట. బస్సులో ఒక వ్యక్తి ఇంకా రాలేదు అన్నారంట. ఆ యొక్క వ్యక్తి ఎవరో అని ఇంకా రాలేదు అని చూస్తే అక్కడికి వెళ్ళి ఏ స్థలములో అయితే ఈయన జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసుకుని ప్రభువా నాకు ఇంగ్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు, ఆ స్థలం మీదకి వెళ్ళంట, అమెరికా దేశాన్ని నాకు ఇవ్వయ్యా, అమెరికా దేశాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తానంట. ఎవరో కుర్రడో లేపు చూస్తే బిల్లీ గ్రాహం గారు అంట. ఎవరో బిల్లీ గ్రాహం గారు అంటే చూడండి, అమెరికా దేశంలో ఎంత గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారో. ఒకటి ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారంటే తృప్తిపరుస్తారంట. మనలో ఉండవలసింది ఏం తెలుసా? దేవుని కొరకు మండాలని ఒక ఆశ ఉండాలి. నిజమేనండి. దేవుని కొరకు ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. అంతే తప్ప ఏదో మందిరంలోకి వచ్చి ప్రేమించేదా యేసు రాజా ఏం పాడుతున్నాం? సరే పాడదామా? ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా,
ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఎప్పుడు వరకు అంటే నేను మట్టిలో చేరే వరకు నేను ఆరాధిస్తాను, నేను మహిమలో చేరే వరకు కూడా నిన్ను ఆరాధిస్తాను. నిజంగా మనం ఆరాధిస్తున్నామా? ఇట్లాంటి వాడిని పట్టుకుని వేసే ఏ రోజు అన్నాడు పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అన్నాడు. ఏంటయ్యా అంత మాట అన్నావేంటయ్యా నన్ను పట్టుకుని? అసలు నేను ప్రేమిస్తానని నీకు తెలీదా? తెలుసులే, ప్రేమిస్తే మళ్ళీ ఎక్కడ దాకా ఎందుకు వస్తావు అసలుకే? తను చెడ్డ కోత అంటే వనమంతా జరిపిందంట. నిజమే అంటే చూడండి, దేవుని కొరకు నిలబడతానయ్యా, నీ కొరకు ప్రాణం పెడతానయ్యా, ఎవడు వెళ్ళిపోయి నేను మాత్రం వెళ్ళిపోనాయ్యా అన్న వ్యక్తి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? నేను మళ్ళా చేపలు పడతాను, నేను మళ్ళా చేపలు పడతా కానీ వెళ్ళంగానే మళ్ళీ తందాన బ్యాచ్ ఇంకోటి వెనకాల రెడీగా ఉంది. మేము కూడా నీతో వచ్చేస్తాం. మళ్ళీ పైగా అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు తెలియదా ప్రభా? నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపోయా, నేను నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు కాయ అన్నాడు. రెండోసారి అడిగాడు, మూడోసారి కూడా అడిగాడు. ఎందుకో తెలుసా? 1-3 సార్లు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఎన్నోసార్లు దేవుడు ప్రేమిస్తున్నామని చెప్తున్నాము, ఎన్నోసార్లు దేవుని ఆరాధిస్తున్నామని చెప్తున్నాము, కానీ నిర్లక్ష్యమే మనలో కనపడతా ఉంది. ఎన్నోసార్లు కూడా దేవుని మీద ఆధారపడాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు మండాలని అనుకుంటాం, కానీ దానికి ఒక అడుగు ముందుకే లేకపోతున్నాము. అలా ఉండటానికి కాదండి. ఫిలిప్ అయితే దేవుడు నిజంగా ఎంతగా సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు ఫిలిప్ ద్వారా జరగడం చూసినప్పుడు దేవుడికి నిజంగా ఎంత సంతోషింది తెలుసా? ఇలాంటి వాడికి ఒక బాధ్యత అప్పగించిన నిర్లక్ష్యంగా ఉండడని చెప్పేసి ఒక పని అప్పగించాడు. రండి చూద్దాం. 8వ అధ్యాయంలోనే 26వ వచనం నుంచి ఒకసారి చదువునాను. ఒకసారి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి చదువునాను. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆ దినముల్లో ఫిలిప్పు ద్వారా దేవుడు ఆ సమరయ ప్రాంతంలో, సమరయ పట్టణాల్లో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారాలు దేవుని కొరకు నిలబడుతూ చేస్తున్నాడు. అది ఎలాంటి పరిస్థితులు అంటే, యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు, దేవుణ్ణి ప్రేమిస్తూమని, దేవుని వెంబడిస్తూ, దేవుని సాక్షులుగా నిలబడుతున్న వారిని చిత్రహింసలు చేస్తున్న ఆ దినాల్లో
మేము ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు బ్రతకాల, ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యమును కట్టాల, దేవుని మహిమార్థమే. మేము ఒక పిరికివాళ్ళుగా ఉండటానికి కాదు, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండటానికి కాదు, రేపు ఏం జరుగుద్దో మాకు తెలియదు, దేవుని రాజ్యాన్ని మేము ప్రకటించాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్న ఫిలిప్పుని దేవుడు ఏం చేస్తాను తెలుసా? ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూసారండి, యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళే మార్గము ఇప్పుడు మనకు కనపడతానే ఉంది. యుద్ధం జరిగే ఆ ప్రాంతం అంతా కూడా బైబిల్లో రాసిన ఊరి పేర్లు ఊహించి రాసినవి కాదండి, ఎక్కడో ఎత్తుక్కోవసరలా. యెరూషలేము అనే పట్టణం ఇప్పటికీ ఉంది, గాజా అనే పట్టణం ఇప్పటికీ ఉంది. ఆ కాలంలో ఏ పేర్లతో పిలువబడినదో ఇప్పటికి అదే పేర్లతో కూడా పిలువబడుతున్న ఆ ప్రాంతంలో గాజా స్ట్రిప్ అదంతా. ఇథియోపియా దేశంలో నుంచి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడికి వచ్చాడు. ఆ కాలంలో మందిరంకు వెళ్ళటానికి, ఆ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళటానికి సుమారు దగ్గర నిజంగా 3 దినాల ప్రయాణం పట్టేది వాళ్ళకి. కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు. ఇంటి పక్కనోడికంట ముందు రైలు దొరకదంట. వెళ్దాములే అనుకుంటారంట. నిజమే. అలాగే కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా ఎంతమందికి నిర్లక్ష్యమో తెలుసా? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా ఎంతమంది నిజంగా అన్ని జనులు క్యూలో నుంచి ఉంటున్నారంటది కొన్నిసార్లు. ఏంటంటే దీనికంట దర్శనానికంట 3 రోజులు పడుతుంది సమయం. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అవసరమైతే నిద్రపోతారేమో అక్కడ సాపేసుకుని కూడా ఏమన్నా, నాకు తెలియదు. కానీ వాళ్ళ ఉన్న ఆశను బట్టి నేను చెప్తున్నాను. నేను 3 రోజులు పట్టినా 4 రోజులు పట్టినా అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళే మార్గాలు అరణ్య మార్గంలో కూడా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మనకలాగా ఫుల్గా బట్టలు కూడా లేకోకుండా కొన్నిసార్లు వెళ్ళే మనుషులు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? చూడండి, ఎందుకంటే దేవుడు దర్శనం కోసం వాళ్ళు వెళుతున్నారు. కానీ మాట్లాడే దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, సజీవుడనే దేవుని ఆరాధించడానికి ఈ రోజున చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. నిజమేనండి. ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని ఎడల మనకున్న ఆశని బట్టే మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. నీకు దేవుడికున్న ప్రేమను బట్టి, దేవుడి ఎడల నీకున్న ఆశ ఆసక్తిని బట్టే నీ జీవితంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచుస్తాడు. అందుకని దేవుని ప్రేమించు వారికంట ఏమి సిద్ధపరుస్తాడో కంటికి కనపడవు, చెవి కనపడవు, మనిషి హృదయానికి గోచరంగా. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం గడపటానికి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉన్న పరిస్థితులు అయినా సరే, అర్థమవుతుందా? ఎందుకంటే ఆ దినాల్లో 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వాళ్ళు దేవుని ఆలయానికి రావాలని, దేవుని చూడాలని, దేవుని సన్నిధిలో గడపాలని ఆశగా వచ్చినప్పుడు ఆ ఫైనాన్స్ మినిస్టర్కి ఏమి ఇచ్చారంట? యెషయా గ్రంథాన్ని ఇచ్చారంట. ఏమిచ్చారు? యెషయా గ్రంథాన్ని ఇచ్చారంట. ఆ యెషయా గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఆయన రథం మీద వెళుతున్నప్పుడు ఈ యెషయా గ్రంథం అలా తీసి ఆయన చదువుతూ ఉంటుంటే దానిలో ఉన్న దానికి ఏం అర్థం కావట్లా. దానిలో ఏముంది? ఆయన గొర్రె వలె వదక తేపడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగ ఆయన నోరు తెరవకుండెను. ఈ మాటలన్నీ కూడా యెషయా 53లో చదువుకున్న మన వాక్య భాగాన్ని గురించి దానిలో రాయబడి ఉంటే ఆయన చదువుతున్నాడికి అర్థం కావట్లేదు. తను అర్థం కావట్లేదు. కానీ ఈ అర్థమవన పరిస్థితి అంతా ఎవరు గమనించారు? ఈయనకి దేవుడే వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యం చదవాలని మనసు ఇచ్చాడు. అర్థమవునప్పుడు కూడా దీనికి నాకు అర్థం కావట్లేదు, ఎలాగా దీనిలో ఏంటి మర్మాలు, నేను ఇంత దూరం వచ్చాను, బైబిల్ తీసుకువెళ్తాను, నేను యెషయా గ్రంథం నేను చదువుతున్నానంటే నాకు అర్థం కావట్లేదు. ఆశ తనలో ఆశను బట్టి ఏం చేశాడు తెలుసా? దేవుడు వెంటనే ఎవరు గుర్తొచ్చాడు దేవుడికి? ఫిలిప్పు గుర్తొచ్చాడు. ఫిలిప్పు, యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గములో ఇథియోపియా దేశం యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న అధికారి, ఫైనాన్స్ మినిస్టరు ఆయన ప్రయాణమై వెళుతున్నాడు. ఆయనతో నువ్వు మాట్లాడు, ఎందుకంటే ఆయన వాక్యం చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు, దాని కొరకు నువ్వు వెళ్ళు అంటే, ప్రభా ఇప్పుడు నేను అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను ఊరుకుంటారా? చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు మినిస్టర్ వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ దారి గుండా మన సీఎం గారు మధ్యాహ్నం ప్రోగ్రాం ఉంది ఉయ్యూరులో,
ఆ ప్రోగ్రాంకి మరి ఆయన వెళ్ళాలంటే మరి ఆ వెళ్ళే దారిలో కొన్నిసార్లు ఏం చేస్తారు, ట్రాఫిక్ను ఆపుతారు. ఎందుకు? మినిస్టర్ గారు వెళ్ళిపోవాలి, సీఎం గారు ఆయన వెళ్ళాలా, అంతే తప్ప ఈ కొన్ని మాకు పోలీసు వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఉంటాయి. దాన్ని బట్టి పబ్లిక్లు మరి కొన్నిసార్లు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వాళ్ళు. అలాగే ఏదైనా మినిస్టర్ గారు వెళ్తున్నప్పుడు, గవర్నర్ గారు వెళ్తున్నారు, సీఎం గారు కానీ పిఎం గారు అని ఏమన్నా ప్రెసిడెంట్ కానీ వెళ్తున్నప్పుడు కొన్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ అడుగునా ఉండి ఎవరిని పడితే వాళ్ళని లోపల రానివ్వరు. ఒకవేళ ఆ సమయంలో కనుక వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద లేకోకుండా మీరు ఎవరికాడ సందులోకి వెళ్ళిపోయి చెప్పేసి రోడ్డు అంత ముందు ఏం చేస్తారు, క్లీన్ చేస్తారు. మరి అలాంటి గొప్ప ఫైనాన్స్ మినిస్టరు ఆ కాలంలో ఆయన రథం మీద వెళ్తుంటే ఆయన్ని కలుసుకుంటానికి నువ్వు వెళ్ళమంటే ప్రభువా నన్ను అసలు దగ్గరికి రానిస్తారా? చెప్పినవాడు ఎవడో? దేవుని దూత ద్వారా దేవుడు చెప్తున్నాడు. చూద్దాం అక్కడ మనం చూసినట్లయితే 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు నా రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకునమని చెప్పాను. వెంటనే ఫిలిప్ ఏం చేసిన, దగ్గరగా పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడిగాను. మనిషి బాగా పరిగెత్తాడా, రథం గుర్రాలు బాగా పరిగెత్తే చెప్పండి మీరు. అసలు మినిస్టర్ గారు గుర్రాలు ఎంత స్పీడ్ వెళ్తాయి తెలుసు కదా. మన కార్లు వేరు, మినిస్టర్ గారి కార్లు వేరు. ఎగ్జాంపుల్ అంటే అవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో. ఆ రథాలు, ఆ గుర్రాలు కూడా ఎంత ప్రసిద్ధమైనవి ఉంటాయో, ఎంత బలమైనవి ఉంటాయో. కునీపిరి ఉండవు అక్కడ. నీరుసో ఉసురో అంటావు ఎల్లవయ్యి. ఆ రథానికి ఉన్న గుర్రాలు ఎంత బలమైనవి ఉంటాయి. ఆ గుర్రాల మీద, రథం మీద ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తున్నప్పుడు అసలు ఒక మనిషి పరిగెత్తడం వల్ల అవుద్దా? చూడండి, విధేయత వలన నేను ఎక్కడ పరిగెత్తాను ప్రభా, ఎంత పొట్ట పెరిగిపోయిందను, లేకపోతే నా కాళ్ళు నొప్పులు అవుతున్నాయి ప్రభా అని ఎక్కడ నా వంక చెప్పాడా? ఎక్కడ ఏం వంక పెట్టలేదండి. దేవుడు మాటకి విధేయత చూపించాడు. నిర్లక్ష్యం ఎక్కడ ఉండలా. అది అననుకూలమైనా, వెళ్ళటానికి అవకాశం లేకపోయినా, ఆ గుర్రం అంత స్పీడ్గానే పరిగెత్తలేకపోయినా, ఒకవేళ నేను పరిగెత్తుకుంటా వెళుతుంటే ఆ గుర్రాన్ని కూడా ఆయన ఆపగలుగుతాడేమో. నాకు సెలవు ఇచ్చిన వాడు దేవుడు కదా. దేవుడు తన దూతను పంపించి నాతో చెప్తున్నప్పుడు నాకన్నా గనులైన వారు ఎంతోమంది ఉండొచ్చేమో, కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నేను ఎందుకు పోగొట్టుకోవాలా? ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదండి. అవునండి, దేవుని పరిచర్యల విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉపవాస ప్రార్థన అంటే కూడా నిర్లక్ష్యంగా ఉండదండి. ఒకవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్నా కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు రక్షణ కూడా ఎంతోమంది ఏం చేస్తారు సార్, నిర్లక్ష్యం చేస్తాం. కానీ వాక్యం చేస్తా, ఇంత గొప్ప రక్షణనంట నిర్లక్ష్యం చేస్తే నువ్వెలాగూ ఆయన దగ్గర తప్పించుకుంటావు. ఎందుకంటే దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించినదే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం పొందుకుంటాడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి ఎంతమంది మనం ఆశ కలిగి ఆ అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతున్నాం? సింపుల్గా ఒక నిర్లక్ష్యంగా ఒక మాట ఉండదు, ఎల్లినోడు సరిగ్గా ఉన్నాడంటలే ఏమంటుందా? ఎల్లినోళ్ళు చూడండి, ఒక చిన్న ఆలోచన ఏం చేస్తుంటే నీ జీవితంలో చాలా నిర్లక్ష్యం తీసుకొస్తుంది. ఆ దినమందు నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడవక ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినమందు వేదనతో మనం ఏడవక ముందే, ఆ అగ్నిలో భయంకరమైన వేదనకరమైన స్థలంలో మనం వెళ్ళటకు ముందే. ఎందుకంటే ఒక్కసారి దానిలో నువ్వు పడ్డ తర్వాత నువ్వు బ్రతివిని అడిగిన అవకాశం లేదు. ధనవంతుడి పేరు రాయటకి ఇష్టపడలేదు, కానీ ఆ ధనవంతుడు బ్రతివిని ఆడుకుంటున్నాడు. అయ్యా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, కనీసం నేను వెళ్ళలేకపోయినా నాకున్న 5 సహోదరుల కన్నా కనీసం ఈ లాజర్నాన్న పంపించయ్యా, బ్రతివిని ఆడుకుంటున్నాడండి. నిజమే. ఎందుకంటే చాలామంది ఈ రోజున రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజున నిజమే. మనలో ఎలా ఉండాలి తెలుసా? దేవుని పరిచర్య కొరకు పరిగెత్తే వ్యక్తులుగా ఉండాలి. అక్కడ వెంటనే పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అతడు ఎవడైనానూ నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్న మన ఫిలిప్పును వేడుకొనెను. అంటే ఏం చెప్పండి?
ప్లీజ్ కమ్, దయచేసి నా రథంలో రాయ్యా, నాతో మాట్లాడి నాకు చెప్పయ్యా, వివరించి చెప్పయ్యా, నాకు అర్థం కావట్లేదు, వాక్యం చదవాలని ఆసక్తి నాలో ఉంది కానీ దాని గురించి నాకు అర్థం కావట్లేదు, ఆ మర్మాల్లో కొంచెం నాకు తెలియచేయ్యా. బ్రతిమలాడుకుంటున్నాడండి. చూడండి, ఎందుకంటే దేవుడు ఒక పర్పస్ విధంతో ఒక వ్యక్తిని పంపించినప్పుడు, ఈ భూమి మీదకి నిన్ను నన్ను కూడా ఒక ఉద్దేశంతో దేవుడు పంపించినప్పుడు, దేవుడు మనల్ని బట్టి సంతోషంగా ఉండాలి కానీ మన బట్టి మన ఎక్కడ దేవుడు దుఃఖపడకూడదు. మనం రక్షించుకున్నది అందుకనే, దేవుడు మనం పిలుచుకున్నది అందుకనే, దేవుడు కూడా అర్హమైన పాత్రలుగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశ. నిజమే. ఈ రోజున మనం ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా ఉండదు, పరిచర్యను నిర్లక్ష్యంగా ఉండకూడదు, ప్రార్థన చేయడం నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాక్యమును ధ్యానించడంలో కానీ వాక్యం చదవటం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ నేను దేవుడు గద్దించినా ఆ గద్దింపును కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అట్టాగా ఉంటారు అనుకోకూడదు. నన్ను ప్రేమించి ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు, అయ్యో నేను ఇంకా రక్షణ పొందలేదే, అయ్యో నేను ఇంకా బాప్తిసంకి వెళ్ళలేకపోతున్నానే, నేను ఎందుకు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాను. మనలో అలాంటి భారం రాకపోతే దేవుడు మన విషయంలో చాలా దుఃఖపడతాడండి. అవునండి, నేను వెళ్ళలేను అనుకుంటాం కాదు, నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీకు సహాయము చేయు వాడు, సదాదుకొను వాడు ఆయనే. నీకు సహాయము చేయు వాడు, సదాదుకొను వాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనలో స్తుతించున ప్రాణమా. నీకు ప్రతి విషయంలో కూడా సహాయం చేయగలిగినాడు ఆయన. మరి నిర్లక్ష్యం మంచిదంటారా చెడ్డదంటారా చెప్పండి. నిర్లక్ష్యం చేయొచ్చా చేయకూడదా? అన్నీ బాగానే మనకు తెలుసు, అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? నిర్లక్ష్యంగా ఉంటాం. అవునండి, ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్తున్నామంటే పిల్లలందరూ ఏం చేస్తాం చెప్పండి? బస్సు వెళ్ళిపోయినాక నేను దించి వస్తానని అన్నారు ఎవరన్నా మీరు? లేకపోతే అవసరమైతే నీళ్ళున్న బకెట్ పోసి ఆడి మొహం మీద లేక త్వరలేక ఆడి లెక్క ముందే నువ్వు వాడి క్యారేజ్ కడతావు. అంటారులే చెప్పండి. పొలానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? రాత్రి కుప్పలకి వెళ్ళాలంటే వాళ్ళకి ముందే ఆహారం సామాన్యంగా మధ్యరాత్రులు వెళ్తారు కదా కుప్పల టైంకి వెళ్ళేటప్పుడు. అంటే ఒకవేళ నువ్వు పనికి వెళ్ళాలంటే నీ ఆహారాన్ని ఎప్పుడు సిద్ధపరుస్తుంది ఇంట్లో వాళ్ళు? ఎప్పుడో వాళ్ళు ముందుగా లేచి నువ్వు లెక్కక ముందే నీళ్లు కాసి ఏం చేస్తుంది తెలుసా? అయ్యా లేకు టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి అవసరమైతే నీళ్లు కూడా కాసి నీళ్లు పోసేసి లేపి ముందు స్నానం చేసి నువ్వు తొందరగా వెళ్ళు అని చెప్పి వాళ్ళ బట్టలు కూడా పక్కన పెట్టి ఉంచుతారని. నిజమే. ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పనికి వెళ్ళేటప్పుడు కూడా మనము ఎంతగా మనం స్పీడ్గా ఉంటున్నామో, నిజంగా ఈ రోజున వ్యాపారం విషయంలో కానీ ఏదైనా ఒక మన సొంత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో దేవుని ఎడల్లో కూడా ఎలా ఉండాలి తెలుసా? మనం ఆసక్తి కలిగి ఉండాలా, నిర్లక్ష్యం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని పని అంటే కూడా మనము నా తండ్రి పని ఉండాలి. ఎలా ఉండాలనేది? నా తండ్రి పని. ఎప్పుడు కూడా అలాగూ మనం ఎప్పుడైతే దేవుని మనం ఘనంగా ఎంచుతామో మన జీవితాలు కూడా ఏం చేస్తుంది తెలుసా? ఘనంగా ఎంచుతాడు. డ్యూటీకి టైం టు టైం వెళ్ళినట్టుగా, స్కూల్కి పొలానికి మనం వెళ్ళినట్టుగా ఎప్పుడు కూడా మనము దేవుని పనిలో మనం ముందుగా ఎవరైతే ఉంటారో దేవుడు వారి యొక్క జీవితాలు ఎప్పుడు కూడా ఉన్నతంగానే దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని అశ్రద్ధతో చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యమును వెతకటంలో కానీ దేవుని పరిచర్లో మనం వెళ్ళటానికి కానీ అది నా తండ్రి పని అని మనం భావించాలి. నిజమే. ఎప్పుడైతే మనం అలాగుంటామో ఒక ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అందుకని కీర్తనకాడు మొదటి అధ్యాయం చెప్పాడు. ఎక్కడ ఉండాలంటే మనం రెండో వచ్చిన చూడండి అక్కడ, దుష్టుల ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గం నిలువక ఆనందించచ్చు దివారాత్రులు దాని ధన్యుడా దరిద్రుడా? ధన్యుడే.
నిజమే. దేవుని వాక్యాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో, దేవుని వాక్యం ఎడల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటాడో వాడు నిజంగా ధన్యుడు. అతడు చేసే పనంతా కూడా ఏమో తెలుసా, కొంతమందికి ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగి అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఎక్కడా ఒక్కదానిలో స్థిరత్వం ఉండదు, అయినా బుర్ర పని చేయట్టు. ఎందుకురా బాబు, నేను చేస్తున్న వ్యాపారం సరిగ్గా లేదు, నేను వెళ్తున్న పనిలో సరిగ్గా నా జీవితం కరెక్ట్గా లేదు, అసలు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అన్ని ఎదురొస్తాయి ఏంటన్న ఆలోచన, బుర్ర కూడా దాన్ని కూడా పని చేయటం కూడా ఆ బుర్ర వాడరు. ఎందుకో తెలుసా, దేవుని సన్నిధికి వెళితే ఆయన చెప్పినట్టుగా మేము వినాలా, దేవుడి యొక్క చిత్తానుసారంగా నడవాలంటే అది చాలా కష్టం అనుకుంటూ జీవితాంతం బాధలు పడతానే ఉంటారు వీళ్ళు. అవునండి, జీవితాంతం కూడా అనేక మంది శ్రమల గుండా వెళ్తూనే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఘనంగా ఎంచుతావో, యేసు ప్రభు గాడిద మీద ఎక్కినప్పుడు గాడిద నడక మారిపోయిందండి. నా స్టైలు మారింది అందా, నా నడక మారింది. అసలు దానికి అసలు ఊపిరేలు మామూలు మారిపోయింది. అసలు దాని గాడిదన్న సంగతి మరిచిపోయింది, గుర్రం అనుకుంటుంది అది. నిజమేనండి. దేవుని ఎప్పుడైతే అది ఘనంగా ఇచ్చిందో, నాలో ఎగ్గితే ఏమైనా ఉందా, మేమే పాటోళ్ళం అని అనుకుందా? ఆయన గుర్రాన్ని కోరుకోవాలా, గాడిదనే కోరుకున్నాడు. ఈ లోకంలో చాలా మనకన్నా గనులైన వారు, యోగ్యులైన వారు, జ్ఞానులైన వారు ఎంతోమంది ఉన్నా సరే, యోగ్యత లేని నీచులైన వారిని ఎందుకు పనికిరని మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఎందుకు తెలుసా, ఆయన అర్హమైన పాత్రలుగా మనం ఉండాలని, ఆయన స్తుతించి ఆయన ఆరాధించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆయన. నిజమే. అందుకని దావీదు అంటాడు, 27వ కీర్తన చూడండి ఒకసారి, 4వ వచనం, 27వ కీర్తన 4వ వచనం చదువున్నాను ఒకసారి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. చాలు చూసారా, దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములు ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో ఏం చేస్తానండి, నివసింపగోరుతున్నాడు. దావీదు ఒక మహారాజు అండి. ఆయన దావీదుని దేవుడు కోరుకున్న వ్యక్తి అండి. ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు ఏంటంటే తెలుసా, ఆ వ్యక్తి దేవుని కొరకు నిలబడటానికి తను ప్రయత్నం చేస్తే దేవుడు అతను నడిపిస్తాడు. నిజమే. నాకెందుకులే, నేను ఎక్కడ చస్తాలే అని నిర్లక్ష్యంగా ఉన్నావా, నిన్ను తీసుకెళ్ళి పక్కన పెడతాడు సౌలులాగా. తర్వాత సౌలు వంశంలో ఎవడన్నా భూతద్దంలో పెట్టి చూస్తే ఎవడున్నాడా, ఎవడో కుంటోడు ఒకడు కనపడ్డాడు, ముఫీబోషెత్ అన్నాడు ఒకడు. ఎవడో కుంటివాడు ఒక్కడు కనపడాడు, ముఫీబోషెత్ అన్నాడు. మరి వంశం ఏమైపోయింది? 40 సంవత్సరాలు ఒక రాజుగా బతికిన సౌల్లో వెతికినా ఎవడు కనపడతలేదే. నిర్లక్ష్యం. దేవుని మాట అంటే నిర్లక్ష్యం. దేవుడు చెప్పాడు అమాలేకులను బొత్తిగా నాశనం చేయమంటే తన సొంత ఆలోచన బట్టి నడుచుకున్నాడు తప్ప దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు. ఈ రోజున నీవు దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేయటానికి కాదు, దేవుడు నిన్ను ప్రేమించి దేవునికి ఇచ్చే వాటిలో కానీ, పరిచర్లో కానీ, రక్షణలో కానీ, సాక్షిగా బ్రతకటంలో కానీ నువ్వెక్కడా నిర్లక్ష్యం ఉండటానికి వీల్లేదు. అందుకని దేవుడు ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఎందుకంటే నీ నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే నువ్వు ఆత్మలోనూ శారీరకంగా కూడా ఎదగకుండా అడ్డుగోడగా ఉంటుంది. నీ జీవితంలో ఎదుగుబోదు లేకోకుండా నువ్వు అలాగే 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 ఉండిపోతావు. సరిపెట్టుకునే భక్తి, నువ్వు భక్తిని సరిపెట్టుకుంటున్నావు. ఎలా సరిపెట్టుకుంటున్నావో, నీవు ఆత్మీయంగా ఎలాగ సరిపెట్టుకున్నావో నీ యొక్క ఆశీర్వాదాలు కూడా అలాగే పడతాలు పడతాలు అలాగే. అలా ఉండటానికి కాదు, యాకోబు మగసిరి గలవాడే పోరాడినట్టుగా ఆత్మలో నువ్వు పోరాడే వ్యక్తిగా ఉండాలా.
పెనుగులాడే వ్యక్తిగా ఉండాలా, దేవుని కొరకు రోషం కలిగి ఉండాలా. ప్రభా నేనున్నాను, నన్ను పంపమని యెషయా చెప్పినట్లుగా నువ్వు చెప్పగలిగితే దేవుడు నేను తప్పకుండా వాడుకుంటాడు. దేవుడికి ఏమన్నా భేదమా? వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు, మా ఇంటి పేరటోళ్ళు, మీ ఇంటి పేరటోళ్ళు ఏమైనా ఉందా? దేవుడికి అదేం ఉండదు. ఆ నల్లోళ్ళైనా, ఎర్రోళ్ళైనా, తెల్లోళ్ళైనా, ఎవడైనా సరే దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తిని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. అంతే. మనలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం ఉండటానికి వీల్లేదండి. అవునండి. సంఖ్యాకాండం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయము 33, 34 వచనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33, 34 వచనం చదువు. మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. 40 దినాల్లో వెళ్ళాల్సిన వాడు 40 సంవత్సరాలు అక్కడక్కడ అరణ్యంలో తిరిగిపోయారు. 40 దినంలో వెళ్ళవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు అని పట్టిందండి వాళ్ళకి. ఈరోజు రక్షణకు ఎన్ని రోజులు పడుతుంది చెప్తున్నారు? ఈ రోజున ప్రభా నేను పాపిని, ప్రభా నన్ను క్షమించు, నీ కొరకు నిలబడటానికి నాకు సహాయం చేయని నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థన చేసి గంటలు పట్టదో. స్థిరమైన నిర్ణయం లేక వాయిదా వేసుకుంటూ దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. మనం ఆశ ఉండాలి ఎప్పుడు కూడా. నేను కూడా దేవుని పాదాల దగ్గర గడపాలా, దేవుని రాజ్యాన్ని కట్టాలా, దేవుని కొరకు మండాలా. నిజమేనండి. అది అసాధ్యం అనుకోవచ్చు. అయ్యా నేను ఎంతటి వాడిని, అయ్యా మినిస్టర్ గారు వెళ్తా ఉంటే ఆయన దగ్గర నేను పరిగెత్తుకెళ్ళి ప్రోటోకాల్ ఎంతో ఉంటుంది, ఎవడ నూరుకుంటాడా, పక్కన ముందు పద అంటారు. అయినా సరే అసాధ్యమైనా సరే నేను పరిగెట్టుకుంటూ వెళ్తానయ్యా. ఆయన పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. నువ్వు చదువుతున్నది ఏమైనా అర్థమవుతుందా నీకు అంటాడు. ఎవడన్నా నాకు త్రోవ చూపుడు, నాకు ఎట్ట అర్థం అవుతుంది, ఒకసారి దయచేసి రథం ఆపై అని చెప్పేసి ఆయన ఎక్కడ కూర్చోబెట్టినాడు? రాజుగారి పక్కన, మంత్రి గారి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మళ్ళా ఇంకొకసారి ఆ మంత్రి గారిని మళ్ళీ ఫిలిప్ కలుస్తాడో లేదో తెలియదుక, అవకాశం మళ్ళీ ఉంటుందో లేదో తెలీదు. ఆయన రథములో వెళుతున్నాం కానీ దేవుని వాక్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు, యేసు ప్రభువుని గురించిన సత్యాన్ని బోధిస్తున్నాడు. మళ్ళా నువ్వు అవకాశం ఉంటుందో లేదో అని చెప్పేసి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అతనితో ప్రయాణం చేస్తూ ఒకవేళ మంత్రిగా నన్ను ఉంటాడు, అయ్యా అవసరమైతే నేను మా ఊరు దాకా నువ్వు వచ్చి నేను మళ్ళా నీకోసం ఏం చేస్తాను, నువ్వు నడిచి రావు అవసరంలా, నేను ఆజ్ఞాపిస్తే మళ్ళీ నేను రథంతో తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతారా అవసరమైతే, దయచేసి నాతో రా. ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుని దేవుని మాటలు వింటూ ఎప్పుడైతే దేవుని యొక్క సత్యాలు గ్రహించి తన హృదయంలో అర్థమైందంటే తెలుసా, తను ఎప్పుడైతే అలాగ పశ్చాత్తాపడుతూ దేవుని మాటలు వింటూ ఉన్నాడో తనకు ఒకటి అర్థమైంది. ఈ లేఖనాల గురించి త్రోవలో వెళుతున్నప్పుడు అతనికి అర్థమయ్యి తన హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. అభిషిక్తుడైన దైవజనుడు, ఇలాంటి గొప్ప అద్భుతాలు చేసే ప్రవక్త మళ్ళా మా దేశంలో మాకు లేరు. ఆయనకు ఒకటి అర్థమైందే తెలుసా, ఒక వెళుతున్న మార్గంలో ఒక కొలను కనపడిందంట. అక్కడ 36వ వచనం చదువును ఒకసారి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. చూసారండి ఏమడుతున్నాడు ఆయన? ఆ నీళ్ల దగ్గరకు వచ్చినప్పుడు బాప్తిసం ఇవ్వటానికి ఇంకా నాకేమైనా ఆటంకం ఉందో చెప్పయ్యా అంటే అర్థం ఏంటో తెలుసా, తన హృదయాన్ని సరి చేసేసుకున్నాడు రథంలో ఉండగానే. నిజమే, ప్రయాణం అవుతుండగానే తన హృదయంలో మార్పు ఇచ్చాడు. పంపినవాడికి తెలుసండి అతని మనసులో ఉన్న వేదన ఏంటో, అతని ఆశయం ఎలాగుందో దేవుని వాక్యం ఎడలా అతనికి దేవుడు తెలుసు. ఈ వ్యక్తి మళ్ళా అలాగే ఇథియోపియా వెళ్ళిపోయాడు అనుకో, అక్కడ దేవుని వాక్యం లేదు, ప్రవక్తలు లేరు. అక్కడ ఇథియోపియా ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి నా కుమారుడు నేను ఏర్పరచుకున్నాను, ఫిలిప్పో నువ్వు పరిగెత్తుకు వెళ్ళు. వెంటనే రథాన్ని కలుసుకో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నాడా? నిర్లక్ష్యంగా.
మరి మన ప్రాంతాల్లో ఎంతమంది మన పొలంలో ఉండడమో, మనతో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది దేవుని ఎరగని వాళ్ళు నశించిపోతున్నప్పుడు నీ మనసులో ఎప్పుడైనా ఇతనికి దేవుని యొక్క మాటలు చెప్పాలని ఆలోచన మనలోకి వస్తుందా? ఆలోచన మనలో రావట్లేదంటే మనం సిద్ధంగా లేవని అర్థం. హృదయము నిండు ఉండి దాన్ని బట్టి అంట ఏమాట్లాడుతుంటండి, నోరు మాట్లాడుతుంది. నిజమే, మనలో ఆశ ఉండాలా. చక్కగా అంటాం, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వింటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిజమేనండి, ఊపిరి ఆగే వరకు ఎవరితో ఉండాలంట? దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్ను బట్టి కూడా లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కూడా లెక్క అడుగుతాడు. ఇంట్లో అడగరా, అయ్యా నీ 12ంటికి అయింది, మీ పిల్లల్ని అడుగుతారు లేదు చెప్పండి. బడి ఎన్నింటికి అయిందిరా, నువ్వు ఎన్నింటికి వచ్చావంటారు చెప్పండి. ఇప్పుడు ఆడు ఇష్టం ఉన్నా లేకపోయినా బస్సుడు మాత్రం లాక్కొచ్చి ఇక్కడ బాగా వస్తున్నాడు కాబట్టి ఆయనకు వస్తున్నాడు. లేకపోతే మా చిన్నప్పుడైతే ఆడు బళ్ళు ఆడుకుంటానే ఉంటాడు, గోళీలు ఆడుకుంటానే ఉంటాడు. పొద్దుగోకిదాకా ఆడు ఎక్కడున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ వెళ్ళాల్సింది వెనకాల. ఆగిపోయాడు మధ్యలో వాలీబాల్ ఆడుతున్నాడు అని చెప్పేసి. నిజమే, ఆడు బడికి వెళ్ళాను అన్నాడు, మరి బడికి వెళ్ళాడా లేదా? ఆడు ఎప్పుడో వచ్చేసాడు మీ అబ్బాయి వాలీబాల్ ఆడుతున్నాడు చూసుకోండి. చూడండి, చదువు అంటే నిర్లక్ష్యమే. దేవుడు ఒక పని అప్పగించాలంటే ఎవరికి అప్పగిస్తాడు? ఏ పనిని సరే నిపుణత కలిగిన వారికి దేవుడు అప్పగించాడు ఆ పని కూడా. అలాగే దేవుడు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం కూడా చదివాను. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. సందర్భం ఏంటంటే, పరలోక దేశానికి వెళ్ళటానికి ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడంట, మరొకడికి 1 తలాంతు ఇచ్చాడంట. దేశాంతరం పోయి వ్యాపారం చేసి మీరు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు నాకు ఇవ్వమని అడిగితే 5 సంపాదించినోడు ఏం చేశాడు? మళ్ళీ ఒక 5 సంపాదించి, అయ్యా నువ్వు ఇచ్చేవా 5, ఈ 5కి మళ్ళీ 5 నేను ఇచ్చానయ్యా. అలాగే 2 ఇచ్చినోడు కూడా అడిగితే ఆ 2 ఇచ్చినోడు కూడా ఏం చేశాడు? నేను మళ్ళీ ఇంకో 2 సంపాదించాడు. మళ్ళా 1 ఉన్నవాడు ఆడి దగ్గరికి వచ్చి అడిగితే ఆడేం చేశాడంట? ఆడదాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతేసాడు. ఈత నెత్తు ఎందుకు వచ్చిన గోళ, రేపొద్దున మనకు అది కూడా పోయిందంటే రేపొద్దున లెక్క అప్పు చెప్పాలని చెప్పి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టేశాడు. చూడండి, ఎప్పుడైతే ఆ భూమిలో పాతి పెట్టేశాడో, నిర్లక్ష్యంగా ఉన్నాడో ఆ వ్యక్తిని ఏమంటాడంటే, చూడండి, పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి,
అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. భూమి మీదకి దేవుడు నిన్ను పంపించింది ఎందుకో తెలుసా? తండ్రి చిత్తము చేయటానికి. ఆయన స్వరూపంలో సృజించుకున్నది ఎందుకో తెలుసా? ఆయన స్వరూపంలో నువ్వు ఉండాలని, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని నిన్ను నన్ను రక్షించుకున్నాడు. లోకంలో దేవుని ఎరగని వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళ గురించి దేవుడికి అవసరంలా. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకుని నేను వాక్యం ద్వారా నిన్ను పోషించేది ఎందుకో తెలుసా? నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన పేరు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళండి, మారుమూల గ్రామాలకు వెళ్ళండి. అనేక మంది దేవుని ఎరగని వాళ్ళు నశించిపోతున్నారు. ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియక రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున విసిగిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. ఎవరిని పంపుతారు? నేనున్నాయా నన్ను పంపమని యెషయా వాళ్ళు ఎవరైతే ఎదురు చూస్తారో వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఫిలిప్పును దేవుడు అందుకని పంపించాడండి. పిరికితనం ఉండకూడదు. దేవుని పరిచర్య అయినా సరే, దేవుని రాజ్యం కట్టేటప్పుడు వాళ్ళు ప్రతి దినము కూడా అందుకని ఇంటింట కూడా రొట్టె విరిచేవాళ్ళని ఉందో. తెల్లారికి ఎవడు బతుకుంటాడు, ఎవడు లేచిపోతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు వెళ్ళారు. మన ముందు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో పరిస్థితులైనా సరే, సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజన్ ఉండేవాడు. అలాంటి గొప్ప దైవజన్ అంటే ఆయన. ఎందుకంటే దేవుడంటే ఇష్టం లేదు. ఆ తల్లి కూడా మా అబ్బాయికి ఇంగ్లీష్ కాన్వెంట్లో పెడితే ఆ క్రైస్తవులు కాన్వెంట్ అయినా ఇంగ్లీష్ నేర్చుకో, కానీ యేసు ప్రభు మాత్రం గురించి నువ్వు వినబాకని చెప్పేది. మనసులో అదే పడిపోయేది. బైబిల్ ఇచ్చాడు, చిన్న బైబిల్ ఇచ్చాడు, చించదల బారేశాడు. ఎందుకంటే లోపల తల్లి చెప్పింది కదా, మన దేవుడు కాదు ఆయన ఆరాధించడానికి కాదని. అలాంటి పరిస్థితులైనా సరే దేవుడు అంటే చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. దేవుడు అంటే ఇష్టమే ఉండేది కాదు. నిజమే. ఒక టైం వచ్చింది. ఆ టైంలో నిజంగా తను కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు. నేను చనిపోవాలనుకున్నాడు. ఎంతగా దేవుడు అంటే ఉంటే నాతో మాట్లాడాలని చెప్పేసి ఒక రోజున అలాగే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటున్నాడు. ఏ దేవుడు మాట్లాడాల. ఇష్టం లేని దేవుడు యేసుప్రభు పేరు ఆఖరణ ఎత్తితే యేసుప్రభువే గొప్ప వెలుగులో కనపడి ఆయన దర్శించిన తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన హృదయం మార్పు చెంది నిజంగా తను ఒక నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు వరకు ఈ దేవుడిని చాలా నిర్లక్ష్యం చేశాను, ఈ దేవుడే కాదనుకున్న నేను. కానీ ఎంతోమంది నీ దేవుళ్ళు అనుకున్న వాళ్ళు నాతో ఒక్కళ్ళు మాట్లాడలేదు. కానీ దేవుడు కాదు అనుకుని నిర్లక్ష్యంగా ఉన్న నా జీవితంలో నా దేవుడు వెలుగుతో నన్ను నింపాడు. నేను జీవిస్తే ఆయన కోసం నేను జీవిస్తా, నేను ఆయన కొరకు బ్రతుకుతా. దేవుని కొరకు నిజంగా వివాహం కూడా చేసుకోవాలి. నీకు ఎంత ఇస్తామయ్యా, నువ్వు ఆ పని చేయబాకరా అని తల్లిదండ్రులు అనేవాళ్ళు, అన్నదమ్ములు అనేవాళ్ళు. ఊరంతా కూడా నేను మౌనంగా ఉండలేని సువార్త ప్రకటిస్తూనే వెళ్ళిపోయాడు. ఆఖరికి వాళ్ళ అన్నయ్య అయితే ఈయన చంపేస్తే పోద్ది అసలుకి. సత్య ఒకరోజు ఎడుతాం, ఈరోజు మనం ఏడవలసి వస్తుంది వీడి గురించి ఇంట్లో అని చెప్పేసి మర్యాదగా పిలిచి భోజనంలో విషం పెట్టి పంపించాడు. తిని అలాగే వెళ్ళిపోయాడు. పాపం వెళ్ళిపోయి దారిలో పాపం తెలిసిన దైవజనుడికి పడిపోయాడు, కోల్పోయాడు. తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో ఉంటే విషంతో చచ్చిపోతున్నారు. డాక్టర్ కూడా చచ్చిపోతున్నారు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంతకాలం బతకడేమనుకున్నారు. కానీ దేవుడు నిజంగా ఆయన రక్షించాడు. ఏదైనా సరే, ఎందుకంటే మార్కు 16-17 చదివినట్లుగా నీ హానికరం ఏదైనా తాగినా సరే నీకు ఏది మాత్రం హాని చేయదన్నట్లుగా దేవుడు ఆయన స్వస్థపరిచిన తర్వాత అదే రోజు సాయంత్రం ఆయన వెళ్ళిపోయి వీధిలో ప్రసంగం చేస్తున్నాడు. అదే డాక్టర్ గారు వచ్చి చూస్తున్నాడంట, ఈయన ఎక్కడో చూశాను. ఏమంటే నర్సు ఫోన్ చేశాడంట, పొద్దున ఫలానా వన్నట్టు బెడ్ మీద ఉన్నవాడు ఉన్నాడా లేడా అని. లేడయ్యా వెళ్ళిపోయాడు అన్నాడు. ఎస్, నాకు అనుమానం వచ్చింది. సేమ్ అట్లాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. వీడు ఎట్టా బ్రతికాడు ఏంటని అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి, నువ్వు ఎలా బ్రతికేవండి? నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అంత పాయిజన్ నీ బాడీ అంత నిండిపోయినప్పుడు నువ్వు బ్రతకడం అసాధ్యమే. అయ్యా, నా దేవునికి అసాధ్యమే లేదా? మరణము తప్పించుట యెహోవా వశమే. ఆయనను బ్రతికించాడు. నేను బ్రతికినా చనిపోయినా ఆయన కోసమేనా అన్నప్పుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు ఉన్నాడా. నా వైద్య శాస్త్రంలో కూడా ఇలాంటిది లేదే. ఆ డాక్టర్ గారు రక్షణ పొందాడంట. నిజమే, నీ ఎదుట డాక్టర్లు మారచ్చు. వైద్య శాస్త్రానికి సైన్స్కి వ్యతిరేకంగా ఉన్న ఎంతోమంది కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు జరిగించాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఎవరో కాదు, నీ తండ్రి ఆయన.
ఆయన నీ తండ్రిగా నువ్వు భావించినప్పుడు, ఆయన నువ్వు ప్రేమించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన ఘనంగా ఇచ్చినప్పుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరం చేయగలవు. నీ కొరకు దేశాలు నీ కొరకు సిద్ధపరిచే దేవుడు, ప్రపంచం నలుమూలలో కూడా నిన్ను వెళ్ళటానికి నీకు ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. యేషయ వంట తర్వాత మారు మనసు పొందే అవకాశం కోసం వెతికాడట, కానీ అది మళ్ళీ అతని తర్వాత దొరకలేదంట. అని ఒక్కసారి ఆ మాట కూడా చదువునా, 12:7 వచ్చిన చదువు, హెబ్రీ పత్రిక 12:7. శిక్షాఫలము పొందుటకై 12 ఏనా 16 సారీ 17 యేషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని ఎరుగుదురు. విసర్జింపబడి జ్యేష్ఠత్వము తృణీకరించినట్లుగా ఈ దినమందు నువ్వు రక్షణ తృణీకరిస్తే రేపు మళ్ళీ నీకు అవకాశం ఉంటుందో ఉండదో, రేపు మళ్ళా నీకు అవకాశం ఉంటుందో లేదో తెలీదు. రోజులన్నీ మనవి కాదు, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎప్పుడు కూడా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు కూడా దేవుని పరిచయను, దేవుని రాజ్యంను కట్టడానికి కానీ, దేవుని యొక్క పనుల్లో కానీ మనం ఎప్పుడూ నిర్లక్ష్యం ఉండకూడదు. ఎప్పుడు కూడా నా తండ్రి పని, నేను ఆయనతో ఉండాలా, యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉండాలి, ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు, వారిని నడిపిస్తాడు. అందుకన్నాడు పిలవబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన కొద్దిమంది అంట. ఆ ఏర్పరచబడిన వంశం ఎవరు తెలుసా? రాజులైన యాజక సమూహంగా ఉండాలి. ఆయన పరిచయం అలాంటి వారిని కోరుకుంటున్నాడు. లేద్దాం, ప్రార్థన చేద్దాం. లేదాం, అందరు లేచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభా అయా ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేసే వ్యక్తి కూడా నీ ఉదయ నీ సన్నిధికి వస్తూ కూడా ప్రభా అయా రక్షణ నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉండేది ప్రభా. నిజమే ప్రభా, అయా ఎంత నిర్లక్ష్యము ప్రభా. తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన యేషయ వంటి భ్రష్టుడైన ప్రభా, అయా ఒకవేళ మీలో ఎవరైనా ఉండునేమో, అలాంటి వ్యభిచారైన ఉండునేమో అని అయా జాగ్రత్తగా చూసుకోమని చెప్పే ప్రభా. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి అయా కన్నీళ్ళు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు. మేము అలా ఉండనివద్దు ప్రభా, నిర్లక్ష్యంగా ఎవరు ఉండనివద్దయా. నిజమే ప్రభా, ఎవరైతే ఆసక్తితో ఉంటారో, ఎవరైతే దేవుని పరిచర్యల ప్రభా శ్రద్ధ కలిగి ఉంటారో, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభా నీ కొరకు బ్రతకాలని ప్రభా, నీ కొరకు మండాలని ప్రభా, అయ్యో చనిపోతామని భయం లేక ఉండ నీ కొరకు వాడబడుతున్న ఫిలిప్ నువ్వు పిలుచుకున్నావు అయ్యా. నిజమే ప్రభా తండ్రి నాయన, ఒక మంత్రిగా ఉన్న ఆ వ్యక్తి దగ్గర కూడా ప్రభా నువ్వు వెళ్ళు అని ప్రభా నువ్వు ప్రేరేపించి పంపించినప్పుడు ప్రభా, అయా ఒక మంత్రి దగ్గరికి నేను వెళ్ళటానికి అవకాశం ఉంటుందా అని అడగలేదు ప్రభా. అయా పిలిచినవాడు నమ్మదగినవాడు ప్రభా, నిన్ను పంపేవాడు సజీవుడని వాడిని అర్థమయ్యి ప్రభా ఆయన నీ పరిచర్యకు ముందుకు వెళ్ళాడు ప్రభా. నిజమే ప్రభా, ఆ ఇథియోపియా ప్రాంతానికి ప్రభా అయా ఒక రక్షణ సువార్తను ప్రభ తీసుకువెళ్ళటానికి ప్రభా నువ్వు ఎలాగైతే అతను వాడుకున్నావు ప్రభా తండ్రి నాయన, ఎలాగైతే తను ప్రభా హృదయాన్ని సరి చేసుకుని ప్రభా, అయ్యా నాలో ఇంకా ఏమన్నా నాకు నిర్లక్ష్యం ఉందా, నాలో ఇంకా ఏదైనా ఆటంకం ఉందా, రక్షణ పొందుకోకుండా బాప్తిసం తీసుకోకుండా నాలో ఏదైనా ఆటంకం ఉందని చెప్పి ప్రభా తన ఆ దినమందే ప్రభా తన ప్రయాణం అవుతున్నాం కానీ ప్రభా మార్గ మధ్యలో బాప్తిసం కూడా తీసుకున్నాడంటే ప్రభా. నిజమే ప్రభా తండ్రి, ఎంత గొప్ప ప్రణాళిక ప్రభా. ఒక వ్యక్తి విషయంలోగా ప్రభా, ఒక సామాన్యుడు అయిన ఒక మంత్రి అయిన ప్రభా తండ్రి నాయన, అయా నీకున్న ప్రేమ, నీకున్న ప్రణాళిక ప్రభా దాన్ని నిజంగా మేము ఊహించలేం ప్రభా. ఎంతోమంది ప్రభా నాయన, ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారయ్యా, ఎంతోమంది దేవుని ఎరగన ప్రజలు నశించిపోతున్నారయ్యా. అయ్యో ప్రభా, సువార్త తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. అయా ఎంతోమంది ప్రభా తండ్రి నాయన నిజ దేవుని తెలుసుకోలేక ప్రభా, అయా ఎంతమంది వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్న ప్రజలు మా దేశంలో ఉన్నారయ్యా. అయా నాయన నీ పరిచర్యలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని సిద్ధపరచు ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా, నిర్లక్ష్యంగా మేలో ఉండని వద్దు ప్రభా తని నీ కొరకు యోహాను ఒక మండుచు అనేక మందిని మండించిన వ్యక్తిగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలమైన సాధనగా మమ్మల్ని నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.